పంచమి తిథికి నాగపంచమి లేదా గరుడ పంచమి అనే పేర్లు రావటానికి ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. వాసుకి సర్పం పరమేశ్వరుడి గురించి తపస్సు చేసి పరమేశ్వరుడి మెడలో ఆభరణమైన రోజు శ్రావణ శుక్ల పంచమి, అందుకే దీన్ని నాగపంచమి అంటారు. అలాగే ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు గురించి కఠోర తపస్సును ఆచరించి ఆయనకు శయ్యగా మారిన రోజు శ్రావణ శుక్ల పంచమి, అందుకే దీన్ని నాగపంచమి అంటారు. అలాగే సాక్షాత్తు సర్పరూపమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు దేవేంద్రుడి కుమార్తె అయినటువంటి దేవసేనను వివాహం చేసుకున్న రోజు శ్రావణ శుక్ల పంచమి, అందుకే దీన్ని నాగపంచమి అంటారు. కాబట్టి నాగపంచమికి అంతటి ప్రాధాన్యత ఉంది. అలాగే శ్రావణ శుక్ల పంచమి తిథిని గరుడ పంచమి అనే పేరుతో కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే గరుత్మంతుడు తన తల్లి అయినటువంటి వినతకు దాస్య విముక్తిని కలిగింపజేయటానికి దేవలోకం నుంచి అమృత భాండం తెచ్చిన రోజు.